ఛానల్ స్వీట్ భాష ఎట్లున్నారులా మనోళ్ళందరూ మంచిగా ఉన్నారా? మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం దోస్తులు. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. ఇలానే సపోర్ట్ చేస్తుండ్రు, మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాం. దోస్తులు ఎంతో కష్టపడి కష్టమైన ఇష్టంగా చేస్తున్నాం కాబట్టి మీ నుంచి సపోర్ట్ అంత ఇంత కాదులా, చాలా సపోర్ట్ రావాలి. ఇక మేము పెట్టిన ప్రతి వీడియో కూడా నచ్చితే చిన్న లైక్ చేసి అట్లనే హైప్ అని ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. దోస్తులు నిజంగా స్టార్టింగ్ నుంచి మన వీడియోస్ చూసుకుంటా వస్తుంటైతే చాలా మంచి ఇంక్రిమెంట్ వచ్చింది. అసలు మీరు ఏ సపోర్ట్ మామూలుగా లేదు దోస్తులు. ఇంకా మన ఛానల్ గ్రో కావాలంటే మీ సపోర్ట్ ఇంకా ముందు ముందు కూడా ఉండాలని కోరుకుంటున్నాము. కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ని. మన ఛానల్లో ఎన్నో మంచి మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్, ఫుల్ ఫన్నీ వీడియోస్ ఉంటాయి కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద గంట సింబల్ వస్తే మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్లోకి వస్తుంది. మనం చేసే ప్రతి వీడియోలో సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించి కాదులా, కేవలము కల్పిత పాత్రలు మాత్రమే. ఎవరు తప్పుగా అర్థం చేసుకోవాలి దోస్తులు. ఇక కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికనే మేము ఇటువంటి వీడియోలు తీసుకొస్తున్నాం కాబట్టి ప్లీజ్ దోస్తులు మీ ఫుల్ సపోర్ట్ మా వీడియోలపై మాపై ఉంచాలని కోరుకుంటున్నాము. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అదేంటి ఏ కాలమై చూస్తున్నా ముసలోడు రెండు కళ్ళు నా మీదనే ఉంచి ఒకటే పని మిట్ట కొట్టుకుంటా చూస్తుంది కదా. ఏం పని ఉండొచ్చు? ఏమైనా ఆడలను చూస్తే సొల్లు గారుస్తాడు ఈ బాటనేటి మొఖంలో చెప్పు. ఓ పిల్ల అగ్గి సల్ల సలికైనా బాగానే లేచి వంగవాడి ఆకిలి ఉప్పుతున్నావు. అబ్బా సూపర్ ఉన్నావు పో. ఓ ముసలోడా, నువ్వు ఏమైనా ఆడలను చూసుకుంటేనే బతుకుతట్టున్నావు. నాడు నాడు వీడికెంచుకో, నా పని మీద నేనున్నా. ఆకిలి ఉకాలే టైం అవుతుంది. ఎవడన్నా పొద్దెక్కిందాకా ఊకకుంటే నన్నే దాన్ని ఇచ్చి పెడతారు. నువ్వు లోపల కూర నాయన జరిసే ఆకిలన్న నిమ్మలా ఊకనింది. లేకుంటే నీ కళ్ళన్నీ నా మీదనే ఉంటే నాకు ఎరకలేదా నీ గురించి. నేనుంటే ఏం బాధ అవుతుంది పిల్ల, ఊకు ఊకు. ఓయమ్మో చీర మంచిగా కట్టుకున్నావు కదా, అదేంది అక్కడంగా జారిపోతుంది ఇక్కడంగా ఎక్కొస్తుంది. మరి నీ మొగడు లేడా పిల్ల ఇంట్లో? నీ ముసలోని మొక్కుల తొక్కు. ఓర్ బట్టనైతే ముసలోడా, నీకెందుకు రా? నేను ఇట్లా ఊపితే నీకెందుకు? నా మొగడు ఉంటే నీకెందుకు? లేకుంటే నీకెందుకు? నీ అవ్వ నన్ను ఆకిలి నిమ్మలా ఊకనీరా నాయనా. నేనేమంటున్నా పిల్ల, నీ దగ్గరకు వస్తున్నా నా సప్పుడు దాకా ఊకు ఊకు. అబ్బా బక్క సులుకగా ఎంత ముద్దుగున్నావు. నా పిల్లమైతే బర్రె లెక్క ఇంటింతలా ఉంటాయి. నీ అవ్వ ఊకు ఊకు. నీ అవ్వ ఈ ముసలోనికి ఏం రోగం పుట్టిందో అంటా ఉంటే దగ్గరికి మీదకి వస్తుంది కదా. ఏంటమ్మా ఏం చేస్తుందో బయటికి వెళ్తే బాగుండు. ఈ ముసలోని తిమ్మిడి తీసి పెడతది. అదేంది పిల్ల గిట్లంగా బాగున్నావనంటే ఎంకాల గిట్ల చూపిస్తట్టున్నావు. ఆగు అవతలంగా మలినవు. అబ్బా బక్కగా మంచిగా ఉన్నాయి పో. అరే ముసలోడా, చెప్తే నీకు అర్థమైతే లేదా? చెవులలో ఏమైనా పెట్టుకున్న వారా దొమ్మరోడా? ఈ అవ్వ ముసలుగైనా గిట్ల నీకైతే సోకులు ఈ గాయలు బుద్ధులు ఇంకా పోలేదు. నీ అవ్వ జరుండు నీ పెండాన్ని పిలుస్తా. ఓ పెంటక్క బయటికి వెళ్ళు. ఏమైంది చెల్లె? పొద్దుగల కూతలేస్తున్నావు, ఏమైంది? ఏం చెప్పమంటావక్క? నీ ముసలోని పొద్దుగల బయటికి పంపించాలి. ఆగో మేము నిమ్మలంగా ఆకిలన్న ఊడ్చుకోవద్దా చెప్పు. ఏడ ఆడోళ్ళొంగ బట్టి ఆలకి ఎర్రై చూస్తుంటాడు. ఆ గిట్లున్నావు పిల్ల, గట్లున్నావు, బక్క సులుక ముద్దుగున్నావు. నా పిల్లమైతే ఇంటింతలా ఉంటది. అదే మందం సందం కొట్టది అని ఇంకా అవన్నీ ముచ్చట నా దగ్గర మాట్లాడుతుండే. ఏం చేయాలి చెప్పు పెట్టకని మొగంతోని. తీసుకోవో లోపలికి తీసుకోవో. ఇక మంచిగా ఉండదు చెప్తున్నా. ఈ దొమ్మరి మొక్కల్లో చెప్పు. ఎన్నిసార్లు చెప్పాలా నీకు? చెప్పినా కొద్ది ఈయనవేంది? నీకు నచ్చినట్టు నువ్వే చేసుకుంటావా? రోజు ఒకరు వచ్చి కంప్లైంట్ ఇస్తా ఉంటారు. నీ మొగడు అట్లా చేస్తుంది, ముసలోడు ఇట్లా చేస్తుందని 10 మంది 10 రకాలుగా గలీజ్గా చెప్పుకుంటుంటే నీకు ఇజ్జత్ ఏమనిపిస్తలేదా? రసిగ్గు తప్పినోడా, నా ఇజ్జత్ ఏం ఉండనిస్తట్లేవు. ఓయమ్మో అందరి ముందట మాటలు పడిపించే గుణం ఉంది నీ అమ్మ. సిగ్గు తప్పిన కన్నా చెప్పు. అరే నేనేమనని మన ఆకిట్లా నేను నిలబడ్డా గా పొల్ల సప్పుడు దాకా ఊకొని పోవచ్చు కదా. నన్ను మోదాలు గెలికించుకుంది, అందుకే ఆ పోరిని గట్ల మాటలన్నా. అబ్బో బాగురుతి. ఆడోళ్ళు సుఖంగా ఉంటే మొగోళ్ళు గిట్లెందుకు చేస్తారు? నోరు మూసుకొని ఉండరు. అవ్వ ఖాతా అంతా మీ దగ్గరనే ఉంది. ఆగో చూసినావా పెంటక్క ఎంత బద్మాషోడో నీ మొగడు. ఓయమ్మో ముసలుగా అవుతున్నా కొద్ది సోకులు ఏం పడుతుండు. ఎన్ని బద్మాష్ లెక్కలు చేస్తున్నాయి. అవ్వ నాకు ఎన్ని మాటలు వస్తున్నాయి అంటే అన్ని మాటలు వస్తున్నాయి. నా అత్తకు నా మామకు చెప్పాలా కానీ తిమ్ముడు తీస్తే నీ మొగని సీరు పడితే ఏమనుకుంటాను ఈ మూసలు మొక్కనే చెప్పు. ఓ అమ్మగా పుల్ల గన్ని మాటలు తిట్టుట గిట్ట నీకు శీమునెత్తురు ఏం లేదారా నాయన. నడువు లోపలికి నడువు. ఎవరైనా చూసిరనుకో నా ఇజ్జత్ పోతుంది. నీ ఇజ్జత్ గింత ఇట్లా పోదు. ఆయన నీకు ఇజ్జత్ ఉంటేనే కదా. నడువురా నాయన, నా ఇజ్జత్ పోతట్టే ఉంది. లోపలికి నడువురా బట్టలు ఎత్తోడా. ఈ అవ్వ మంది మాటలు పట్టుకొని నన్ను తిడతావేందే తల్లి? ఓ నువ్వు చేసేటివన్నీ సుఖమైన శాతలే అని మంది మాటలు పట్టుకొని మనం పోతున్నాను నేను. నీ అవ్వ నోరు మూసుకున్నాడు. ఇంట్లోకి బయటికి వెళ్ళామనుకో చూడు కాళ్ళు నరికేస్తా. ఏమనుకుంటావు? ఓ పెంటక్క ఇదే లాస్ట్ వార్నింగ్. ఇది 3వ సారో 4వ సారో మళ్ళీ నా జోలికి వచ్చిందనుకో చూడు. ఇక మా వాళ్ళందరికీ ఫోన్లు చేసి రప్పిస్తా, లేకపోతే పోలీస్ స్టేషన్ లో పోయి కేసు పెట్టొస్తాయి. అమ్మ ఏమనుకుంటారు పెంటక్క? నీ మొగడికి ఇంటానని సిగ్గుచరం ఏమన్నా లేకుండా పోనీ చెల్లె, దానికి చెడు బుద్ధి మస్తుకుంటది. ఓయమ్మ పెళ్ళైన సాంది గిసొంటి శాతలు ఏ కుట్టొస్తున్న చెల్లె. ఓయమ్మగా ఊర్లో ఒకనాడు ఇక ఏదో మా చుట్టాలింటికి పోయి 4-5 దినాలు ఉండొచ్చు వెళ్ళమ్మ పండుగకు. గా ఊర్లో 2 పోరీలను ఓయమ్మ ఆట పట్టించినట్టు ఆడ ఇజ్జత్ తీసి చెప్పు తీసుకొని కొట్టిరు. ఆయన ఇట్లా సిగ్గు తప్పిన ఉంటే ఆ ఊర్లో మా చుట్టాలందరి ముందు ఇజ్జత్ పోయింది.
ఆయన ఇట్లా సిగ్గు తప్పినోడు చూడు ఎట్లా చేస్తుండో. ఇక కుక్కతో కై ఎంత దారంగా అయితే నాయిగా వంకరనే పోతుంది అన్నట్టు గట్లనే ఉంది ఈ బుద్ధి పాడుగాను పెద్ద గాయదోడి చెల్లె. నా మొగన్ గురించి నేను ఇంత గలీజ్గా చెప్పుకుంటే మంచిగా ఉండదు కావచ్చు కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి. నా మొగడైతే ఉంది ఎవడైతే ఉంది ఈ అవ్వ. ఓ అమ్మ గిట్లయితే బాగానే అమ్మ. కాదు ఎవడన్నా వయసు పోరాడి చేస్తానన్నా ఏదో తెలుసో తెలియక చేసిండు అనుకోవచ్చు కానీ ఈ ముసలోనికి ఏందమ్మా ఈ ఎవత్తు ఎవడన్నా చూస్తే ఉంచుతట్టు ముఖం మీద. ఆ చెప్పు పిల్ల, ఏంది సంగతి? మరి మా ఇంటికి వస్తలేవు? మీ అక్కని చూడబుద్ధి అయితలేదా? వచ్చి వారం రోజులు ఉండిపోదురా. ఇక నేను మీ అక్క ఇద్దరమే ఉంటున్నాం. మీ అక్క పనికి పోతుంది రోజు కూలికి. ఇక నాకు ఒక్కనికి ఎక్కడ టైం పాస్ అయితే లేదు. ఇక నువ్వు వస్తున్నాను నీతో టైం పాస్ అవుతుంది, రారాదు. ఏమొస్తాంటున్నా బావా మీ మరిదికి నేను వస్తే వంటకు చాలా ఇబ్బంది అవుతుంది. ఆయనకు వంటలు చేసుకోనిక రాదు. ఇక బువ్వ అంటే ఎట్లా అట్లా వండుకుంటాడు కానీ కూరలు చేసుకోనిక రాదు. ఇక అందుకే ఇక కట్టుబడి ఉంటున్నా. ఏనన్నా టైం చూసుకొని వస్తుంది బావా. ఇక వారం రోజులు కాకుండా సరే 2 రోజులు అన్నొచ్చి ఉండిపోతుంది మా అక్క కోసము. మీ అక్క కోసమే వస్తావా పిల్ల? నా కోసం రావా? ఆగో యువతది యువతతో ఫోన్ మాట్లాడుతున్నావయ్యా. నా ఫోను నువ్వెత్తి మాట్లాడుతున్నావు. ఎవరాళ్ళు కదే నీ మాట్లాడతా. ఏమి చెల్లెనే జరుండు నాతో మాట్లాడుతుంది. ఎవరితో మాట్లాడితే ఏమైతుంది? జరుండు శాండ్రులు అవుతుంది మీ చెల్లెతో మాట్లాడక. మాట్లాడతాగే. దానికేం పని లేదు నీకేం పని లేదు. అది ఇట్లా నీ అసంటిదే ఎవడు మాట్లాడితే మొగడు అందుకే మళ్తుంది కానీ ఇకదే నీ మాట్లాడతా. దానికి ఇప్పుడు ఏం పని ఉండొచ్చు? గంటలు గంటలు మాట్లాడుతుంది. అలా మొగడు లేడంట నా ఇంట్లో. ఏమోనే కయ్య మొత్తుకోకు. మీ చెల్లె ఏమో అంటుంటే సరే వినిపిస్తలేదు. జర నోరు మూసుకోవే. మూసుకునేది లేదు ఏం లేదు. ఫోన్ ఇస్తావా లేకుంటే ఫోన్ వాళ్ళ కొట్ట నా తీసుకొని. ఈ అవ్వ ఇక వాటే తల్లి. హలో లచ్చి చెప్పే ఏమైందే? నా కొరకు వేసినావని బావ కొరకు వేసినావా? గంటలు గంటలు మాట్లాడుతున్నావు. ఆయన నువ్వు ఇద్దరే ఉన్నారు పాటు నీ అవ్వ పని పాట తప్పినాయి. అయ్యో గట్లంటవేంటక్క? ఇక నీతో మాట్లాడదామని చేసిన ఇక బావ ఎత్తిండు. బావతో ఇట్లా మాట్లాడాలి కదా అక్క. చాలా రోజులు అవుతుంది మాట్లాడక. అబ్బో మరి మాట్లాడినావు కదా గంటలు గంటలు మాట్లాడినావు సరిపోలేదా? ఏమంటుండమ్మా నీ బావ? ఏమంటుండక్క చాలా దినాలు అవుతుందంట నన్ను చూడబుద్ధి అవుతుందంట. రాదు వారం రోజులు ఉండిపోదువు అని అంటుండు. ఇక రావాలక్క ఒక రోజు వస్తా. నేను రోజు కూలికే పోతుండే. నేను పోయినాక నువ్వు వచ్చి ఏం చేస్తావే? ఏమొద్దు. నేను ఎప్పుడైతే కూలి తప్పి ఇంటికాడ ఉంటారో అప్పుడు వద్దు ఇప్పుడు ఏమొద్దు. అయ్యో కూలి పోతున్నావు పోతే పో అక్క. మళ్ళీ సాయంత్రం వస్తావు కదా ఎట్లా? ఇక బావకు ఒక్కని గంట టైం పాస్ అయితే లేదంట. ఇక నేను ఉంటే మస్తు టైం పాస్ అవుతుంది కదా. అదో ఇదో మాట్లాడుకుంటాము అదో ఇదో చెప్పుకుంటాము. ఇక గందుకే వస్తా రేపటి నుండి వస్తాక్క. అబ్బో ఇద్దరిది బాగుందమ్మా మీ కథ. బావ చెప్పింది బాగానే ఉంది, మరదలు ఇన్నది బాగానే ఉంది కానీ కాదే నువ్వు వస్తావు బాగానే ఉంటది కానీ ఇక మొగోడు ఎట్లా వండుకుంటాడే ఒక్కడు. మా మరిదికి వంటలు చేసుకొనికనే రాదు. ఇక బువ్వ అంటే ఎట్లా అట్లా వండుకుంటాడేమో కానీ కూర ఎట్లనే గుద్దల కాలుతుంది. మొగనికి అట్లా ఎండ పెట్టామనుకో నీకే బాధ అయితే చెల్లె. ఇక రేపు వచ్చి ఈయరమై రుచుతాడు. మూసుకొని మొగని చూసుకుంటా. మొగనికి ఇంత ఉన్నదో లేదో పెట్టి ఆనే ఉండు. బావ చెప్పిండని బాగానే వస్తుంటున్నావమ్మా. నోరు మూసుకో. ఏనాడన్నా ఏదైనా పండుగ పిలుస్తా అప్పుడు వద్దు తీయి. సరే అక్క. నీ అవ్వ మా అక్క కంటే మా బావనే చాలా మంచోడు. ఇక నేనంటే చాలా ప్రాణం మా బావకు. అబ్బో బావ బంకయ్య అన్నిందాల తెచ్చి పెట్టిండమ్మా మా బావనే ఇష్టము అని అంటున్నావు. ఓయమ్మో అన్నిందాల చేసి పెట్టింది ఎక్కడ పోయినా ఒక రోజులన్నీ మర్చిపోయినావే. నీ బావ ప్రేమగా బాగున్నావా అనే మడతలు అనగానే ఇక పొంగిపోతావు. బావదికు మాట్లాడుతున్నావు. ఈ అవ్వ నోరు మూసుకో. సరే అక్క మరి తర్వాత చేస్తది. ఈ అవ్వ నీతో మాటలు పడతానికే చేసినట్టు నా ఫోను. సరేనే మరి ఇప్పుడు అర్థమైంది కదా. ఊకే ఫోన్ చేసినావనుకో ఇక చూడు నీ పని మెత్తగా చేస్తా. ఏదైనా పని ఉంటేనే అవసరం ఉంటేనే చెయ్యి. ఊకే చేయకు మంచిది మరి. యాపిల్ పండ్లు షేపులే 100కి 5. ఆగో ఎవరో యాపిల్ పండ్లు అమ్ముతందుకు వస్తుర్రే. జర పానం చూస్తూ అనిపించింది. ఇక పండ్లు తింటే పానం మంచిగా అవుతుందంట డాక్టర్ చెప్పిండు. జర గామని పిలిచి పండ్లు తీసుకోరాదే 100కి 5 ఇస్తుందంట. జర అదో ఇదో అన్నం అనుకో 6-7 ఇస్తుంది. తీసుకోరాదే జర ఇప్పి. ఎవడొచ్చినా ఓనియవు. ఇంకా ఆడోళ్ళు వస్తే అయితే అసలే ఓనియవు. అది ఇప్పి అని తలుగుతూనే ఉంటుంది. నా దగ్గర ఎక్కడ చెప్పు పైసలు. నీ రూపాయి అయితే ఒక్కటి ఓడవనియవు కానీ నేను ఎప్పుడన్నా అడిగితే నీ పైసలు తీసి ₹1 ఇస్తావా? ఏమైనా నాకే చేద్దాం ఏమైనా అంటే కష్టము. సరే జరుండు పిలుస్తా. ఓ అక్క యాపిల్ పండ్లక్క ఇక్కరా ఇంట్లోకి రా అక్క. షేపులే యాపిల్ పండ్లే కాశ్మీరీ యాపిల్ ఎర్రగుంటాయి అమ్మా తీయగుంటాయి యాపిల్. దా ఇక యాపిల్ పండ్లు నువ్వు ఒక తెరే ఉన్నారు పాటు ఎర్ర ఉన్నారు. దించు కిందికి దించు. అరే నోరు మూసుకోరాదయ్యా నువ్వు. ఒకటే పని ఇద్దరు ఒక తీరే ఉన్నారు. యాపిల్ పండు లెక్కనే ఉన్నవని కావాలంటున్నావేంది? నోరు మూసుకోరాదు. నీ అవన్నీ తీట బాగుంది. అయ్యో పోని అక్క ఏదో పరాజ్ ఖాన్ కాడుతున్నట్టు తాతగాని తీసుకోరి ఫ్రెష్గా ఉన్నాయమ్మా. గిరాకి పోతా తీసుకోరి దబ్బన. ఓ పిల్ల నేను తాత లెక్క కనిపిస్తున్నాను. వయసు పోరగాని లెక్కుంటే ఇక తాత అని అంటున్నావు. అవును ఇప్పుడు పెళ్లి చేస్తే పెళ్లి కోసము 4-5 లైన్ కడతచ్చేవరు నీకోసం ఈ ముసలి ముక్కుల తొక్కు. తీసుకో. ఎంతకి ఇస్తావక్క? 100కి ఎన్ని ఇస్తావు చెప్పు? 5 అని కూతలేస్తున్నావు. అవునక్క ఆగో చాలా మందికి అమ్మిన ఇక రోజు ఈ ఊరికి వస్తూనే ఉంటాయి కానీ ఈ ముసలోని చూసి ఇంట్లోకి రాబుద్ది కాదు. ఈయన ఏమైనా మనుషులను చూసిందే 10 సార్లు చూస్తా ఉంటాడు.
అందుకే ఈ ఆడకట్టుకు రాను. ఏదో ఇయ్యల్లా ఎవరైనా తీసుకుంటారేమో మీరు కాకుంటే వేరే వాళ్ళని వచ్చిన. ఇక నువ్వు పిలిచినా కాబట్టి వచ్చినా కానీ ఇక అందరికంటే ఒకటి ఎక్కువనే ఇస్తా. 6 ఇస్తా, తీసుకో మరి. ఓ అమ్మో, ఒక కాయ ఎక్కువ ఇస్తావంటే 5 కాకుండా 6 ఇస్తావు. సరే సరే, గడ పెట్టి అక్క, నేను లోపలికి పోయి పైసలు తీసుకొని వస్తా. 6 కాయలు పెట్టు. సరే సరే అక్క. ఓ పిల్ల, ఏమో అంటవు? నా కొరకే నువ్వు ఈ ఆడకట్టుకు రావా? ఈ యావ పిల్లకి నవారయ్యా, చూస్తాందుకు యాపిల్ పండు లెక్క ఎర్రగా ముద్దుగున్నవు. నా పిల్లము రోజు ఉండనే ఉండదు పిల్ల, కూలికి పోతుంది. గప్పుడు గిట్లకించి పోతే కాదా యాపిల్ పండులు కొరికినట్టు ఉంటది. ఇక నీతో ఇంతసేపు మాట్లాడినట్టు ఉంటది. ఎందుకు పిల్ల నా పిల్ల ముందు బదలాం చేస్తున్నావు నన్ను? మరి చేయకుంటయ్యా, నువ్వు పెద్ద బద్మాషి అని నాకు ఎరుకైంది అప్పుడే. మీ ఊరోళ్ళు అందరూ చెప్తానే ఉంటారు, గా ముసలోని ఇంటి ముందరికి ఓ అమ్మ ముసలోడు మంచోడు కాదని చెప్తానే ఉంటారు. నీ అవ్వ, నేను చూస్తేనే అర్థమవుతుంది ఏం పాడుకుందయ్యా నీదది. అయ్యో, నేనేమన్న పిల్ల అంటే ఈ ఊరోళ్ళందరూ నీకు చెప్తున్నారు. అబ్బో, ఆడోళ్ళందరూ సుఖమైన సోయికులని నా గురించి చెడు ప్రచారం చేస్తున్నారు. నీ అవ్వ. ఆగో, అదేంటి ఊకుంటా ఉంటే మెల్లమెల్లగా మంచం దిగి నడుచుకుంటా నా దగ్గర దాకా వస్తున్నవేంది? నీ పెళ్ళం వచ్చిందనుకో, చూస్తే బొక్కలు చూర వేస్తుంది. మూసుకొని పోయి మంచం మీద ఊసపో. ఏ నా పెండ్లం ఏమన్నది కానీ జరుండు. యాపిల్ పండ్ల లెక్కనే ఉన్నావు కానీ అబ్బా ఎంత ముద్దుగున్నావు పిల్ల. కాదు, ఈ యాపిల్ పండ్లు ఊరంతా తిరిగి అమ్ముకొస్తాయి, ఎన్ని పైసలు వస్తాయి పిల్ల? మరి గవ్వే పైసలు నేను ఇస్తా కానీ రోజు వచ్చి నా దగ్గర ముచ్చట పెట్టి పోవచ్చు కదా. ఆగో, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎంత నోటికొస్తే అంతనే మాట్లాడుతున్నావేంది? నేను ఏం అంటలేని చప్పదాకా మూసుకొని ఉంటున్నా కాబట్టి ఎగిరెగిరి నా మీద పడుతున్నావు. నోరు మూసుకొని అక్కడ పో, లేకుంటే నీ పెళ్ళ ముందని చూడ, ఎవడుందని చూడ, చెంపలు వల కొడితే చెప్తున్నా. ఈ బట్ట నెత్తి మొక్కన చెప్పు. ఈ గలీజ్ పాడుగుణం ఏం గుణం పాడైందిరా? నీ అవ్వ. అరే ఏమైంది పిల్ల, ఎందుకు అట్లా ఎంత నోటికొస్తే అంతనే మాట్లాడుతున్నావు? జరుండు. ఓ అక్క, చూడక్కో, నీ మొగడు నా మీదకి వచ్చాగో ఎట్లా పట్టుకుంటుంది చూడక్కో. ఈ అవ్వాయి ఎంత తిట్టినా ఇట్లా గుడ్డ కలిసిన గుణం మారేదేద్రా నాయన నీకు. పోయమ్మ చెప్పి బేజారు వస్తుంది. ఎవరు ఆడలను చూసినా సొల్లు కాసుకుంటా ఆగో దగ్గర మీరు కోతవేంద్రా నాయన. నువ్వు వేసుకున్న పెళ్ళని నేను ఉండగదా, నన్ను ఇచ్చిపెట్టి యువతవుతున్నా పట్టుకుంటావేంద్రా? ఇక నీకు ఎంత చెప్పినా వేస్ట్ నాయన. అబ్బబ్బా, ఎవడు చూసినా నన్నే అని పాడైతుండు. నా ఇజ్జత్ మొత్తం తీస్తున్నావు కదరా సిగ్గు తప్పినోడా. చూడక్క, నేనేం అనలేదు. యాపిల్ పండ్ల లెక్కనే ఉన్నవు, అట్లున్నవు ఇట్లున్నవు. ఇక రోజు వస్తే కదా ఏమైతుంది, గవే పైసలు నేను ఇస్తా కదా అని ఎంత నోటికొస్తే అంతనే మాట్లాడుతుండక్క. చూసినావా ఇక ఏమనాలి చెప్పు? ఓయమ్మ, గీసంటి పేదలను ఇట్లా కష్టం చేసుకొని ఇట్లా బతకని అన్నట్టుండి ముసలోడు పాడుగాను. ఏం చేయాలి చెల్లెవైతావు అక్కవైతావు గాని ఏం చేయాలి? ఈయనతో చేసుకున్నప్పటి సంది ఇదే బాధ ఉంది. ఇక మా అమ్మగారు ఎట్ల కిందెచ్చి పెట్టిరో ఈ సంబంధం పాడుగాను నాకంటే కట్టిరి ముసలోని. ఇగో పెళ్లికి వచ్చిన కొడుకుండి చెల్లె చెప్పుకుంటే సిగ్గుపోతుంది. నా కొడుకుని పెట్టుకుని గీసంటి శాతలు చేస్తే రేపు గీసంటి కోడలు వస్తే చెప్పిన ఇంటికి. ఈ గీసంటోడు అమ్మ కోడలు ఎవ్వరు రానియొద్దని ఎవడన్నా సంబంధాలు చూసారా చెప్పిన కొడుకుకి? అవ ఏం చేయాలి చెల్లె, మస్తు గలీజ్ గుణం ఉంది ఈయన పాడుగాను. ఎవరి గుణం వచ్చి పాడైందో, ఎవడు పురుడు పోసిండో ఇంకి. నీ అవ్వ, రోజుకు 10 సార్లు తిట్టుడే నీ పని. అవ్వ, మందందరితో మాటలు పడాల్సి వస్తుంది. బతుకు పాడుగా. మరి ఎందుకయ్యా బతుకు పాడుగాను. ఆ మురికి కాల్వల పడి సావనన్న చావుకో, అప్పుడన్నా నా పానానికి నిమ్మలమైతది. మరేంటయ్యా ఇంత నిమ్మలం ఉండని, రోజు ఒక కొట్టాడనే, రోజు ఒక పంచాయదే. ఆ మొచ్చి గిట్లమ్మని మొగడు, ఈ మొచ్చి గిట్ల చేసిండమ్మని మొగడు అని తాకట్లు పెడితేనే ఉంటాయి. ఏం చేయాలి? ఇని నా చెవులైతే కాయలు కాసినాయి. దీంతో నాకేం సుఖం లేదు. పోని అక్క, రేపు కొడుకు పెళ్ళైతే ఇక పిల్లలు పుడతారు కదా. కోడలు వచ్చినాక పిల్లలు పుట్టినాక గప్పుడు నీ ముసలోడే మంచోడైతుంది. నిజంగా అమ్మ, నువ్వేమనుకున్నా సరే కానీ చాలా షేరున్నట్టుంది నీ మొగంతోని. మరి అంత అందమైన నువ్వు పిల్లము నువ్వు ఉన్నాక నిన్ను చూడక పక్కన ఆడోళ్ళని ఎందుకు చూస్తానక్క? నీ మొగడు నాకు అర్థం కాదు. ఎందుకు ఆ చెల్లె, నేను ఎట్లా చెప్తా తింటే కొడుతున్నావు కానీ చెప్తాను. ఇక నేను ఆడు గిసొంటోడని దగ్గరికి రానియను, చక్కగా మాట్లాడను. అందుకే నన్ను ఇచ్చిపెట్టి వేరే తవ్వ పడుతుండు. ఇక సరే చెల్లె, పెళ్ళైన కొత్తనో లేకుంటే వయసు మీద ఉన్నప్పుడు గసంటి శాతలు చెయ్యి. ఏదో తెలుసో తెలియకుగా వయసు మీద చేసిండమ్మా అని అంటారు. ముసలిదైనాక ఏం పాడుకున్నాం చెల్లె, చెప్పుడే సిగ్గుపోతుంది. మా అమ్మగారి ఇంటికాడ అయితే ఈయనకు ఏం ఇద్దరు ఉండదు తెలుసా? ఇక గిసొంటోడని అందరికి డప్పు సాట అయ్యింది. ఇక మన ఊర్లో గిట్ల సగం మందికి తెలుసు కానీ ఇగో గిసొంటోళ్ళు ఊర్లోకి వచ్చినా చాలా బాధ ఉంటుంది చెల్లె. ఇంట్లో ఏం చేయాలి? నేను ఇక్కడ నన్ను ఇచ్చిపెట్టి పోదు నాకు అనిపిస్తుంది కానీ నా కొడుకు పెళ్లి పెడాకులు కాకుండా అట్లనే ఆగమవుతాడని ఆన కొరకు ఇంట్లోని సంసారం చేయాల్సి వస్తుంది చెల్లె. ఇక పోని అక్క, మెల్లమెల్లగా మారుతాడేమో. సరే అక్క, పోతుందిగా. అబ్బా, తానం చేస్తున్నట్టుంది పోసి. ఎంత మంచిగా అనిపిస్తున్నాయో, దర్వాద పెట్టుకోలేనట్టుంది. ఈ అమ్మ తెల్లగుంది కదా పోరి శరీరము. ఈ అబ్బా, ఏది గిసుంటొస్తే చక్కగా కనిపిస్తట్టుంది. అబ్బా చూస్తందుకు ఎంత ముద్దు కొడుతుంది చూడు. ఈ అవ్వ, నన్ను చూసినట్టుంది ముసలోడు నన్నే చూస్తుండు అని కయ్య మొత్తుకుంటుంది చూడు. వీడికి జంపు కావాలి. అరే ఉండురా, ఆగురావో బట్టనెత్తి ముసలోడా. జరుండు నీ పని మెత్త ఏపిస్తాయి. అవ్వ నీ పెళ్ళానికి వచ్చి చెప్పిందనుకో బొక్కలు చూర చేస్తుంది. ఈ అవ్వ ఏం పాడు బుద్ధి, ఆ పాడుగాను తానం చేస్తున్నాడు కానీ ఎట్లా చూడబుద్ధి అవుతుందిరా నీకు?
ఏమైంది పోషక్క ఆత్ర మాత్రం మురికొస్తున్నావు? ఏం కాలేదే, ఆ పెంటమ్మ మొగడు బట్టనితోడు కనిపించిందాడే నీకు? కనిపించిందక్క, మా ఇంటి అవతల చెరువు కట్ట మీకి దబా దబా నడుచుకుంటూ పోతుండు. ఎందుకక్క గా ముసలంతో నీకేం పని? గాంతోని నాకేం పని గాని, నేను దర్వాజా కుళ్ళ పెట్టుకొని తానం చేస్తున్న చెల్లె. ఏగి మధ్యాహ్నం టైంలో పట్ట పగటిలు ఎవడుంటాడు? ఆయన కరెంటు గిట్ల లేదు, జడ పెడుతురని వస్తుంది అని దర్వాజా కుళ్ళ పెట్టుకొని తానం చేస్తున్నా. ఈ ముసలి బాడుకావు ఏడికెనొచ్చి చూసిండో తొంగి తొంగి ఎక్కి ఎక్కి చూస్తుండు. ఎవడ్రా నన్ను గిట్ల చూస్తుండు అని మెల్ల చూసేసరికి ఈ బాడుకావు ముసలి బాడుకావు. ఇక నేను ఎవడ్రా అనగానే వెంకకు మళ్ళీ దబా దబా ఉరుకుతుండు చెల్లి. ఏం చేయాలి చెప్పు ఈయనతోని? నీ అవ్వ మన ఊర్లో ఎవ్వరికి లేదు, ఈ వయసు పొరల గిట్ల గిటువంటి బాధలు లేవు కానీ ఓయమ్మ ఈయనతోని పెద్ద బాధ వచ్చిందేమేమ్మ మన ఊరోళ్ళందరికీ. ఓ అమ్మ గంట పని చేసిండు అక్క, గా ముసలోంటి గసొంటి పనులు వస్తాయి అక్క. జరుండు జరుండు, ఆడు ఎవ్వని తినడు గాని డైరెక్ట్ పెంటమ్మ దగ్గరకు పోయి ఆమెతోనే చెప్పి అని పని మెత్తగా చేపి గట్లయితే చక్కగా అవుతాడు. నీ అవ్వ ఊరోళ్ళందరినీ ఆట ఆడుకుంటాడు. నీ అవ్వ ముసలిగా అయితే నాకు ఏం బుద్ధి పాడైంది అక్క, నిజంగా పెద్ద గలీజ్ పాడుకోవాడు. గందుకే చెల్లె పెంటమ్మ దగ్గరకు పోయి అంత ఆట తీపిస్తాను ఆ చూడు, దంచి దంచి తొక్కు ఏపిస్తాను. అవ్వ ఆగో ఈడనే ఉంది కదా పెంటమ్మ. ఓ పెంటమ్మ. చెప్పు పోషక్క, ఏమైంది? ఓ అమ్మ ఏదో పని మీదనే వస్తున్నట్టున్నావు కదా, దా ఇసుంటారా? ఏం పని మీద వస్తున్నాను ఏం కథను గాని నీ మొగడు చేసి శాతలకు ఇక ఊర్లో ఉండాలన్నా ఎక్కడైనా దెంక పోవాలన్నా తల్లి, మాకు ఇక్కడ అర్థమైతలేదు. నిమ్మలంగా బతుకుదామంటే ఏం బాధపడైంది ఇది? అయ్యో ఏమైందక్క, నా మొగడు ఇంట్లో లేనే లేడు. ఎందుకు ఏమైందక్క గట్ల మాట్లాడుతున్నావు? సీరియస్ అవుతుంది. ఏం చెప్పమంటావు చెల్లె, నిజంగా చెప్పుటే సిగ్గుపోతట్టుంది. నువ్వు గింత మంచిదానివి గా బాడకవని ఎట్లా చేసుకునేవి తల్లి. అవ్వ ఇక అయితే బొడుసకు మడిదైతాడేమో గాని అని ఎన్ని మాటలు తిట్టినా దండుగానే. ఎందుకక్క ఏం చేసిండు? మళ్ళీ నిన్నేమని అన్నాడా ఏంటి? నన్నేమంటాడు గాని ఇక నేను దర్వాజా కుళ్ళ పెట్టుకొని తానం చేస్తున్న చెల్లెకి పట్ట పగటిలి ఎవడుంటాడు పాటు. ఇక నేను ముసల్దాన్ని నాకేముంది అనుకొని దర్వాజా కుళ్ళ పెట్టి ఇక వెళ్తురు వస్తుందని తానం చేస్తున్న కూర్చొని. ఇక నీ మొగడు చెట్టు సాటుగా నిలబడి తొంగి తొంగి ఎక్కి ఎక్కి చూస్తుండు. ఎవడబ్బా అని చూసేసరికి బట్టనెత్తోడు నీ మొగడే. ఎవడా అని గట్టిగా అనగానే మా ఉరికిండు చెల్లి. ఎక్కడ పోయిండో ఏం కథనో దొరికించుకొని ఆడనే లుంగి అంగి బట్టలు అన్ని ఇప్పి చెట్టు గట్ట ఈయనమై ఆళ్ళతో కొట్టిపిద్దాం అనుకున్నా గాని కంటికి కనిపించకుంటే ఇక్కడ పోయిండు చెల్లి. జరుండు జరుండు ఆడైతే రాని ఊరందరిని పిలిపించి పెద్ద పంచాయతీ పెట్టిస్తా. ఏమనుకుంటున్నావు నీ మొగన్ సంగతి? అయ్యో దేవుడా, ఈ సిగ్గు తప్పినోడు నన్ను మస్తు మాటలు పెట్టిస్తుండే. ఈ రోజు ఒకతో చిట్లంటది ఒకతో చిట్లంటది. ఏం చేయాలి ఇంతోని? పడుచు పొరలతో నన్న గింత బాధ ఉండదు, ఈ ముసలితోనే ఈ ముసలంతో నాకైతే చాలా బాధ వచ్చి పడ్డది. ఏం చేయాలక్క, నా బతుకు పాడుగాను నిమ్మలం లేకుంటుంది. పెళ్ళైన సంది గిదే రసర సక్క, గిన్నెల సంది ఏ కుట్టొస్తున్నది ఇట్లా ఈ బాడక బుద్ధి అయితే అస్సలు మాడతలేదు. ఏం చేయాలక్క, ఈ నిష్పెట్టేకన్నా పోదు నా చెప్పు. ఏం పోతవే, పెళ్ళిడికి వచ్చిన కొడుకుని పెట్టుకొని ఈ అవ్వ ముసలోనికి గింతనన్నా దమాకుందా చెప్పు. అరే నా కొడుకు పెళ్లి రేపు మాపో చేస్తా, నాకు గిసంటి బుద్ధి మంచిగా ఉండదు, నేను మారాలి అని ఆయనకైనా ఉండాలి. నీ అవ్వ అందరు తూతూ అంటుంటే తేతే అనుకుంటా ఏం బతుకుతుండే నీ మొగడు చల్లగుండా. ఏం చేయాలక్క, ఎవరికి చెప్పుకోవాలి నా బాధ? నా అమ్మగారింటికి పోతే నా అక్క చెల్లెలను ఓడిసి అవుతాడు చూడు మరదండ్లు. ఈ వాళ్ళతోనైతే ఆట ఆడుకుంటాడు, వాళ్ళతో పంచాయతీ పెట్టుకునే పోతాడు. ఏం చేయాలి? ఏ ఆడోళ్ళని చూసినా గివే చెడు బుద్ధి అక్క, సొల్లు కారుసుకుంటూనే ఉంటాడు, వాళ్ళతో మననే తిరుగుతూనే ఉంటాడు. మరి చేసుకున్న పెళ్ళాన్ని నేను లేకుంటేనన్నా గీసంటి శాతం చేయరా నాయన? నేను ఉన్నాక గీసంటి చెడు బుద్ధి ఎందుకురా నీకంటే? నీకెందుకు అని బెదిరిస్తాడు. ఏం చేయాలక్క, ఎక్కడన్నా తలగబడి పోనా, లేకపోతే నన్ను బాయిలో దుంకి చావనా? ఏమో తల్లి, నాకు వాడిని చూస్తుంటే ఏం కోపం వస్తుంది అట్లొస్తుంది. మొన్న మా మన్మరాలు కాలేజీకి పోతుంటే ఇట్లా, ఓ పిల్ల డ్రెస్ మంచిగా ఉంది, నీ బాడీకి మస్తు సెట్ అయింది, ఇద్దర లావైతున్నాయి వెనకాల అని అన్నాడంట. సరే ఇక పోని మన్మరాలే అయ్యి అన్నడేమో తీయ అమ్మ అని నా మన్మరాలు కాదు ఇదో చెప్పి పంపించిన. ఇక తాతనే కదనే అని ఆ పొర్రి ఇట్లా సప్పుదాకు టూకుంది. కానీ నీ మొగను గుణము చెడు బుద్ధి చెల్లే. ఇక నువ్వేమనుకున్నా సరే కానీ వేరే ఆలోచన మీదనే అన్నాడు నా మన్మరాలు ఇట్లా. ఏ పోనీ పోనీ అనుకున్నా అప్పుడే పంచాయతీ పెడితే పెద్ద పంచాయతీ కాకపోనా చెప్పు. ఏదో పోనీ అని ఊకుతా ఉంటే గిసొంటివి రెచ్చగొట్టే శాతం చేస్తుండు. జరుండు నా కొడుకు చెప్పింది అనుకో, పోలీసు వాళ్ళని పిలిపించి పొక్కంతా వలగొట్టిస్తా. ఏమనుకుంటున్నావో? పోని పోని అక్క, నీ కాళ్ళన్న ముక్తా జర నమ్మకం చూసి ఊకురక్క. మళ్ళీ గిసొంటి శాతం చేస్తే ఇయ్యరమై రుతుకుతురు గాని జర మళ్ళ కానియనక్క. సరే సరే చెల్లె, నీ ముఖం చూసి ఊకుంటున్నాము, లేకుంటే చూడు నీ మొగన్ పని మెత్తగా చేస్తుంటిమి. ఈ అవ్వ పాపం పొల్ల కన్న కష్టం చేసి ఎన్నో బాధలు పడి రోజు కూలిపోయి పైసలు సంపాదించి రూపాయి ఒక దగ్గర వేసి కొడుకు పెళ్లి ఏదామనుకుంటే ఈడేమో ఆలీళ్ళ దగ్గర దండగలు కట్టిస్తున్నాడు. అవునక్క, నువ్వు ఇప్పుడు అంటుంటే అర్థమైంది. మొన్న ఏదో బస్ స్టాప్ అంటే ముసల్దాని ఏమో అంటే ఇక 10,000 దండగా కట్టించింది అక్క ముసల్ది. నా పుస్తలు దాడి బ్యాంకులో పెట్టి మరి 10,000 తెచ్చిచ్చిన ఉత్త పుణ్యానికి. ఏం చేయాలక్క, నన్ను ఆగం చేస్తుండే ఈడు. ఇంతోని ఉన్నన్ని రోజులు సచ్చేదాకా నాకు చాలా బాధనే ఉంది పా.
మరి ఏందే ఇక ఏం చేస్తాం, అయ్యిందేదో అయిపోయింది కానీ అన్ని చాలా భయం చొప్పున పెంచాలి చెల్లి. నువ్వు ఇంట్లోకని బయట అడుగు పెట్టనియద్దు. ఏమన్నా అంటే నోట్ల కొరకాజు పెట్టి నూకాలే అని ఏమనుకుంటున్నావు ఈ దొమ్మరి మొక్కలో చెప్పు. చూస్తానికి ఏం తెలియని ఎరి పిల్లగాని లెక్కనే ఉంటాడు. మళ్ళా ముసలోనికి ఏం పాడుపుద్దే పాడైంది నీ అవ్వ. యువతి పురుడు పోసిందో వానికి యువతి గుణాలు వచ్చి పాడైనవి అవ్వ. ఇగో ఎట్లుంది మన వీడియో మనలందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ కొట్టరు దోస్తులు. మేము ఎంతో కష్టపడి కష్టమైన ఇష్టంగా చేసి వీడియోస్ డైలీ 2 లెంత్ వీడియోస్ మీకోసం తీసుకొస్తున్నాం కాబట్టి మీరు మా కోసం చిన్న లైక్ కొట్టాలి దోస్తులు. మా ఆశ గదే మన ఛానల్ ఇంకా ముందుకు పోవాలి అంటే కేవలం మీ సపోర్ట్ వల్లనే మన ఛానల్ ఇంకా ముందుకు పోతుంది. కాబట్టి ప్లీజ్ దోస్తులు ప్రతి ఒక్క వీడియో కూడా చిన్న లైక్ ఇయ్యరు దోస్తులు. మాకు ఎంతో హ్యాపీనెస్ ఇస్తుంది. మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన చాలా థ్యాంక్స్ దోస్తులు. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మంచి సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా ముందు కూడా మీ సపోర్ట్ ఉండి మన ఛానల్ ఇంకా ముందుకు పోవాలని ఆ దేవుణ్ణి మిమ్మల్ని కోరుకుంటున్నాము. సరే దోస్తులు, మరొక మంచి కంటెంట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తున్నానండి స్వీట్ భాష. బాయ్ బాయ్, అందరికీ మళ్ళీ కలుద్దాం.